ఇంత పెద్దగా ఇయ్యమయ్యా, ఇంత పెద్ద పెద్ద అర్రలు 20 ఫీట్లు ఉన్నాయి ఒక్కొక్క అర్ర. మేము ఇయ్యం కానీ 2 అర్రలకు ఇస్తామని నువ్వు ఇచ్చకాడికి ఇయ్యరాదు. ఇక మరి ఎట బతకాలను పోయి ఈ ఇంట్లో ఉండాలి, పోయి ఇటువంటివి ఇవి కట్టుకోవాలయ్యా. మేము కిటికీలకు ఫ్లెక్సీలు ఇటువంటి పత్తితనాలు ఇవి కట్టుకొని బతకాలి గాలి ఆడకుండా. ఇది మా బతుకు. ఆడమైన బాత్రూమ్ అంతున్నాయి. నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను, గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే నల్లగొండ జిల్లా మరుగుడం మండలం లెంకలపల్లి గ్రామం. ఇక లెంకలపల్లి గ్రామానికి వస్తే ఇది గుడిస, ఇదేమో గుడిస. ఇక ఈ గుడిసెకు సంబంధించి ఏమైందంటే మరి ఇక సంవత్సరం కిందనో 2 సంవత్సరాల కిందనో ఎవరైనా చూపిస్తారా? మీరు చూస్తుండ్రు, జర్ర వెనకకు రావాలి, చూస్తురుగా జర్ర ఇసుడు రారు ఇక మీరు. అయితే ముచ్చట ఏమైందంటే వాయ ఏర్పుల సినమల్లె మరి ఎప్పుడో ఇక 2-3 లక్షలు ఎంతో తెచ్చి అప్పట్లో పిల్లర్ పోసి పెట్టుకున్నాడ. ఇది పోసుకొని కూడా చాలా దినాలు అయింది. సరేగా గవర్నమెంట్ ఇల్లు ఇవ్వకపోతుందా, ఏదో ఒకనాడు ఇల్లు ఇస్తే పుణ్యం అంటూ కట్టుకుంటలే అనుకున్నాట. ఇప్పటిదాకా ఇదే గుడిసెల సంసారం చేసి ఇక వచ్చిందిగా నాకు ఇల్లు పెట్టురయ్యా అంటే ఇల్లు పెట్టలేదట. ఎందుకు పెట్టలే? ఒకళ్ళు పెడతాం కానీ ఇవి కూలగొడితే పెడతారట. మరి ఇవి కూలగొట్టాలంటే ఇవి ఉత్తగానే వచ్చినాయా ఈ పిల్లర్లు? వాడు రెక్కలు ముక్కలు చేసుకొని అప్పుసాపు చేసి కట్టుకొని ఇక్కడ పెట్టుకుంటే ఇల్లు రాదా అనే ఇదేమన్నా మాటేనా? మీరు ఇచ్చే బిల్లు ఏందో ఊకే ఇచ్చి ఇటువంటివి 100 బేస్మెంట్లు కట్టుకొని ఉన్నారు. 100 గవర్నమెంట్ గెలవంగానే ఇండ్లు వస్తాయి కానీ అప్పట్లో చాలామంది ముందే తర్వాత ఇల్లు రాగానే ఎగ్దాం కట్టలేమని ముందే బేస్మెంట్లు పోసి పెట్టుకున్నారు. రెక్క అన్నప్పుడే కొద్దిగా సప్పో తెచ్చి బేస్మెంట్లు పోసి పెట్టుకోరు, ఇల్లు రాగానే కట్టుకోవచ్చు దబ్బునని. కానీ మీరు ఈ తంతు పెట్టి ఈ లింకులు పెట్టి ఈడ మేము పోసినంతే కట్టాలి, మేము పోసిన కాడనే ముగ్గు పోయాలి అంటే మరి ఇటువంటి వాడు ఏం చేయాలి? మరి ఇది గులగొడితే ఉత్తగా అవుతుందా? మరి ఇప్పుడు 2-3 లక్షలు అప్పు పెట్టి చేసి కట్టిండు. ఈయన పరిస్థితి ఏంది అంటే మీది ఏంది? ఇయ్యలేక ఈ పిల్లర్ల మీద ఇయ్యం మేము, నువ్వు పక్కకు పోసుకుంటే ఇస్తా, ఇది కూలదెంకు అంటే ఏమన్నా మాటేనా? ఇది ప్రభుత్వమేనా? అయ్యా మీరన్నా ఆలోచన చేయరు. సెక్రటరీని అడిగితే మాదేముంది పైనుంచి వచ్చింది, మాదేముంది పైనుంచి వచ్చింది. ఈ గుడిసెలో మరి ఇంకెన్నేళ్ళు వండాలనో చెప్పురు, మరి ఎట చావాలనో చెప్పురయ్యా. ఈ గుడిసె, ఈ కవరు, ఈ కమ్మలు ఎన్నేళ్ళు వండాలనో చెప్పురు. మరి అదన్న కళ్ళకు కనిపిస్తలేదా? తెలంగాణ కోసం ఈయన సిన్నమల్లయ్య కొడుకు రమేష్, డప్పు రమేష్ అంటారు. ఈ తెలంగాణ కోసం తన ఆడిన ఆట లేదు, పాడిన పాట తక్కువే కాదు. ఆడి పాట పాడి డప్పు కొట్టి చేతులు కాయ కాసిన వాడు దచ్చకాలమైన ఇల్లు గతి రాలే. ఇది మన తెలంగాణ అంటే. మన రాజ్యంలో ఇంకా బతుకుతున్నాం ఇటువంటి బతుకు. వానికి ఉండదా ఒక కళాకారుడు ఇల్లు ఉండదా? ఇదానే ఏదో వాళ్ళ అయ్యా జీతమో బోతమో ఉండో లేకపోతే కౌలుకు పట్టో వ్యవసాయం చేసుకొని ఇవి కట్టిండు. గీదానికి ఏదానే గిది పుణ్యం దాకదా? ఇక మీరు ఏంటికి అధికారులు, ఏంటికి ప్రభుత్వం? కట్టుకున్నోనికి ఇవ్వకపోతేట సరే, మీ ఎస్టిమేట్ ఒక లెక్క ఉంటుంది. ఇంత పెద్దగా ఇయ్యమయ్యా, ఇంత పెద్ద పెద్ద అర్రలు 20 ఫీట్లు ఉన్నాయి ఒక్కొక్క అర్ర. మేము ఇయ్యం కానీ 2 అర్రలకు ఇస్తామని నువ్వు ఇచ్చకాడికి ఇయ్యరాదు. 2 అర్రలకి ఇయ్యి, కత్తి మీద ఇయ్యకు. అధికారుల సంగతి మరి ఏ అధికారులు ఇప్పటికీ మన అంతంపేటలో చూసినా శివనగూడెంలో చూసినా ఎక్కడ చూడు దోపిడీ జరుగుతుంది. మరి మీకేమైనా పైనుంచి ఒత్తిడి ఉందా? అధికారులు, కార్యదర్శి గారు, ఎంపీడీఓ గారు మీకు చెప్తున్నాను నేను, పేదోడికి ఇల్లు అందుతలేదు. మళ్ళీ ఇల్లు అంది టైట్ అయ్యి ఒక ఇల్లు పేరు వస్తే కట్టుకోలేరు, మీరు బేస్మెంట్ అని వంకలతోటి ఇండ్లు తీసేస్తున్నాం, ఇయ్యలేరు అంటారు. మరి ఇది ఎంతవరకు నడుస్తుంది? ఏ ప్రభుత్వం ఎట్లా నడిపిస్తుందా? మరి చూసుకొని మేము కూడా మీ దగ్గరకు వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఓకేనా? చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ. ఎవరికి ఏ సమస్యలున్నా ఈ తల్వార్ తాత అక్కడికే వస్తాడు. ఇదే లెంకలపల్లి గ్రామంలో మరి ఇక ఏర్పుల సీను ఇక ఈయనది రోడ్డుకు వచ్చిందయ్యా ఇల్లు. ఈయనకు రోడ్డుకు వస్తే ఇది కూలగొట్టమని ఈయన పేరు రాశారట. కూలగొట్టమని చెప్పిరట. సరే ఈయన నెంబర్ వేసిరు, కూలగొడతానట. ఈయనకి ఇల్లు పేరు కూడా వచ్చిందట లిస్ట్లో. మరి ఈడ కూలగొడతాం కానీ నా సొంతం గదిలు ఉంది, ఆడ నేను ఇల్లు కట్టుకుంటా అన్నాడట. మరి ఆ ఇల్లు ఇచ్చిరా, జాగున్నాక కూడా ముగ్గు పోయలేదట. అయ్యా మీరు ఇంకా కూడా చూడండి, ఆడికి కూడా తీసుకుపోతా. ఈడనంటే లేదనుకో, ఈడ కూలగొచ్చిండు. మరి ఆడ ఖాళీ జాగు ఉంది, ఆడ ముగ్గు ఇయ్యొచ్చుగా ఇల్లు. ఆయన ఇప్పుడు వేరే వాళ్ళ జాగాలు ఒకవేళ పుట్టుకునే ఇల్లు కట్టుకోమని అంటే ముగ్గు పోసుకుంటేందుకు ఆయన జాగ ఉంచుకుండు. ఆయన ఏమో వేరేదంటే చిన్న రూమ్ ఇటువంటివే ఆడమైన బాత్రూమ్కి వేసుకున్నట్టు ఇటుకలతో వేసుకుని ఉండు. మీకు చూపిస్తా, మీరు చూడుర్రి. ఇదా
ఆయన సీనే ఖాళీ జాగా అనగా ఇగో ఇల్లు వస్తే ఈడ కట్టుకుందాం అనుకున్నట ఈడ ఒకవేళ ఈడ కట్టుకుందాం అనుకున్నట్ట ఇల్లు వస్తే మరి ఆయనకి ఇల్లు రాలే ఆయన ఏడుండి తెలుసా ఇగో ఇటు రారి ఇగో ఇగో ఇదట వేరే వాళ్ళ జాగట ఇగో తమ్మిందట మరి 2 రేకులు వేసుకొని ఇంట్లో ఉండి ఇప్పుడు ఒకవేళ ఇస్తే ఈడ ఇల్లు కట్టుకుందాం అనుకోండు మరి ఆడనేమో రోడ్డుకి వచ్చే ఆడ రోడ్డుకు గులగొట్టమని నెంబర్ వేసే ఆడ గులగొడతాడు ఓకే మరి ఈడ కట్టుకోవాలని ఈ ఊరి కార్యదర్శి మేడం ఉండొచ్చు లేకపోతే ఎంపీడీఓ గారు ఉండొచ్చు మరి ఈడ ముగ్గు పోసి నీకు వస్తుందమ్మా ఇల్లు అని అనొచ్చుగా ఈడనేమో ఇది పరిస్థితి ఈయననేమో పోయి ఇంట్లో ఉండు మరి ఇంట్లో ఇటనే బతకాలనా మా బతుకులన్నీ ఇటనే ఉంటాయా చెప్పురు మయ్యగాని మీ దండం పెడతా పోయా అధికారులు పెద్ద పెద్ద నాయకులు ఇక మరి ఎట బతకాలను పోయి ఈ ఇంట్లో ఉండాలి పోయి ఇటువంటి ఇవి కట్టుకోవాలి అయ్యా మేము కిటికీలకు ఫ్లెక్సీలు ఇటువంటి పత్తితనాలు ఇవి కట్టుకొని బతకాలి గాలి ఆడకుండా ఇది మా బతుకు ఆడమైన బాత్రూమ్ అంతా ఉన్నాయి సిమెంట్ ఇటుకలు అస్తర్కాలు కూడా గది లేదు ఎందుకంటే రేపు ఇక్కడ కట్టుకుందామని మరి అది కూడా ఇస్తారు అంటే ఇల్లు ఖాళీ జాగున్నోనికైతేనే ఈ వంక మళ్ళీ ఒకవేళ ఇల్లు వచ్చి పిల్లర్లు పోసుకొని వాడు ఆడ కట్టుకుందామంటే పిల్లర్ల మీద ఇయ్య మరి ఇక నువ్వు ఎట్టిస్తావో చెప్పు సారు జర మయగానే ఏ రకంగా ఇస్తారు ఎట్నుంచి ఇస్తారో మరి అదానే చెప్పురి ఎట బతకాలను ఇల్లు లేనోనికి ఇల్లు అందదానే ఈ రాజ్యంలో పాడుగాను ఇది మళ్ళీ గణనీయమైన లెంకల పెళ్ళి ఇది పెద్దది మామూలుది కాదు అయ్యా సరే పెద్దలు గౌరవనీయులు అధికారులు మీరు మంచి మనసు చేసుకొని సీనియర్ జర ఇల్లు రోడ్డుకు పోయింది కొట్టకపోయింది కానీ ఈయనైతే ఇల్లు జర మయ్యా మేము కూడా ఏమంటలేము మంచిగా అడుగుతున్నాం మా సార్లు మీరు మా సార్లు అది కథ చూస్తూనే ఉండండి తల్వార్ తాత టీవీ.